ప్రభుత్వ పర్యటన కాకుండా వ్యక్తిగత పర్యటన కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత డబ్బులతో తన సతీమణి భువనేశ్వర్తో కలిసి లండన్ వెళ్లారు. నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు, గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కూడా హాజరవుతారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లి నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని తెనాలికి కూడా హెలికాప్టర్లో వెళ్లారంటే ప్రజల సొమ్మును ఎలా విచ్చలవిడిగా వాడారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, సతీ సమేతంగా లండన్ వెళ్లడానికి 6 గంటలకు ₹1 కోటి చొప్పున అద్దె చెల్లించే విమానంలో వెళ్లి వచ్చారు. ఇలా 3 నుంచి 4 సార్లు వెళ్లారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కావాలని గొడవ చేస్తుంది కూడా ఆ హోదాలో ప్రజల సొమ్ముతో ప్రభుత్వం కల్పించే సౌకర్యాలన్నింటినీ అనుభవించటానికే. ఇప్పుడు జగన్ తన సొంత డబ్బు ఖర్చు పెడుతుండడం అనేది ఆయనకు గుండెను పిండేసినంత బాధగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ లండన్లోని పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించి 6వ తేదీన తిరిగి అమరావతికి చేరుకుంటారు. విశాఖలో జరిగే 2 రోజుల CII భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్కు భారీ స్థాయిలో పెట్టుబడుల వర్షం కురవనుందని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.